హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చూపించబోయే కటింగ్స్ వచ్చేసరికి ఎటువంటి బ్లౌజ్కైనా సరే మనం మెజర్మెంట్ వారీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది టిప్స్తో సహా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే మనం హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయము నడుము లూజుని తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ నడుము లూజులో 4వ భాగం వచ్చేటట్టు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకుంటాము. అదేవిధంగా ఈ చంక రౌండ్ ఆధారంగా మనము 1 ఇంచ్ మైనస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకుంటాము. అందుకు గాను నేను ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వమని తప్పకుండా ఈ బిగినర్స్ కోసం అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే హ్యాండ్స్ కటింగ్లోని కరెక్ట్గా ఉంటేనే కదా కుట్టిన తర్వాత కూడా కరెక్ట్గా వస్తాయి. అయితే ఫస్ట్ కటింగ్ బాగుండాలి, నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఈ నడుము లూజ్ ఆధారంగా మనము బ్లౌజ్ కటింగ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కూడా మనం ఏ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నామో ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో ఆ చంక రౌండ్ మొత్తంలో 1 ఇంచ్ తగ్గించుకొని 4 పొరల మీద మనము బ్లౌజ్ను ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఉంటాము. బిఫోర్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీరు హ్యాండ్స్ కట్ చేయడానికి ముందు నడుము లూజులో 4వ భాగాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ 4వ భాగం ఎంతైతే వస్తుందో బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అంతే కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మీరు ఈ నడుము లూజులో 4వ భాగము బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే వస్తుందో దాన్ని గమనించుకొని ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకొని చంకదింపు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ కంప్లీట్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కటింగ్స్ ఎలానో చూద్దాం. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది ఆల్రెడీ ఫ్యాబ్రిక్. దీన్ని 4 మడతలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను ముందుగా చెప్పినట్లే బ్లౌజ్ నడుము లూజ్ తెలుసుకోవాలి. నేను కట్ చేయబోయే హ్యాండ్స్ ఈ నడుము లూజ్ వచ్చేసరికి బ్లౌజ్ది 31 ఇంచు. ఈ 31 ఇంచుని మనము 4 భాగాలు చేసుకుంటే 4వ భాగము ఎంత వస్తుంది? పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. ఈ పావు తక్కువ 8 ఇంచులు వచ్చేటట్టు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాము. ఆ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించి ఇలాగ మనం ఫ్యాబ్రిక్ని 4 మడతల మీద వెడల్పు సరిపోయేటట్టు చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివర్లు ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు చూద్దాం. 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచీలకి మనము 1 ఇంచ్ తగ్గిస్తే 9 ఇంచులు వస్తుంది. ఈ వెడల్పు మనకి ఎంత రావాలి? 9 ఇంచులు రావాలి. మనకి 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పై 2 పొరలు మన సైడు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకి 9 ఇంచులు సరిపోయింది. ఇప్పుడు 4 పొరలు ఈక్వల్గా మీరు మడత పెట్టి కట్ చేసినట్లయితే ఈ 4 సైడ్స్ కూడా మీకు జాయింట్లు పడతాయి. అలా కాకుండా మీకు తక్కువ వచ్చినప్పుడు ఈ పై 2 పొరలు మన సైడ్ లాగి అడ్జస్ట్ చేసి ఫోల్డింగ్ చేసుకొని చూసుకున్నట్లయితే ఓన్లీ 2 సైడ్సే మనకి జాయింట్లు పడతాయి. నెక్స్ట్ ఇదే జాయింట్లు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు మనము హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటే ఈ జాయింట్ కుట్లు కూడా మనకి పైకి కనిపించకుండా బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా 9 ఇంచులు వచ్చేటట్టు మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ 1/2 ఇంచ్ ఫస్ట్ ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీకు పైపింగ్ వేసే ఉద్దేశం ఉన్నట్లయితే 1/2 ఇంచ్ ఖర్చు కోసం సరిపోతుంది. అలా కాకుండా బార్డర్స్ ఏమైనా ఉన్నట్లయితే అంటే మనకు ఒక్కోసారి శారీలో బార్డర్స్ వస్తాయి కదా, అలా బార్డర్స్ ఉన్నా సరే 1/2 ఇంచ్ సరిపోతుంది. అలా కాకుండా హ్యాండ్స్కి చేతి పని చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ 1/2 ఇంచ్ కాకుండా మరొక 1 ఇంచ్కి మీరు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆ బ్లౌజ్ తీసుకొని ఈ కాజా పట్టి ఉంటుంది కదా, కాజా పట్టి ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ మనము హ్యాండ్ అనేది తీసుకోవాలి. జనరల్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఊక్స్ పట్టి సైడ్ మార్క్ చేస్తాము, మెజర్మెంట్ తీసుకుంటాము. కానీ హ్యాండ్స్కి మాత్రము కాజా పట్టి సైడ్ హ్యాండ్ అని తీసుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్ని చూసుకోవాలి. ఈ చంక కుట్లు ఉంటాయి కదా, ఈ చంక కుట్లు 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టు చక్కగా మడత పెట్టుకొని ఇలా లూజ్ చూసుకోవాలి.
తర్వాత ఈ భుజం కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం కుట్టు నుంచి ఇలా పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి లాగకుండా నార్మల్గా పట్టుకొని ఇక్కడ ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత టేప్ పట్టుకొని మొత్తము ఖర్చులతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 8.5 ఇంచీలు వచ్చింది. ఇదే 8.5 ఇంచీలు ఈ చివర్లోని కూడా చక్కగా మార్క్ చేస్తే మనకి ఈ హ్యాండ్స్ హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ మీరు కట్ చేసే బ్లౌజ్ నడుం లూజు తెలుసుకోవాలి. మీరు కట్ చేసే బ్లౌజ్ నడుం లూజు వచ్చేసరికి 30 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 3 ఇంచీలకు మార్క్ చేసుకోండి. 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 3.5కి మార్క్ చేసుకోండి. 25 ఇంచీలు ఉన్నట్లయితే 2.5కి మార్క్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను కట్ చేయబోయే నడుము లూజ్ వచ్చేసరికి బ్లౌజ్ది 31 ఇంచు కనుక నేను 3.5 ఇంచులకి చంకదింపు కోసము మార్క్ చేసుకున్నాను. అలా మీరు నడుము లూజ్ని గమనించుకొని ఈ చంకదింపు కోసం మార్క్ చేసుకుంటే ఎటువంటి హ్యాండ్స్ అయినా పర్ఫెక్ట్గా అద్దినట్టు ముడతలా లేకుండా కరెక్ట్గా కుదురుతాయి. తర్వాత ఇంచుని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగము పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. ఈ పావు తక్కువ 8 ఇంచీలు క్రాస్గా టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచు ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసము మార్కులు చేసుకోవాలి. ఇలా చేసుకొని నెక్ డౌన్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఫస్ట్ చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము రౌండ్ చేస్తాం కదా, భుజం పైన రౌండ్ వస్తుంది. ఆ రౌండ్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. నడుము లూజే తెలుసుకోవాలి. ప్రతి దానికి కూడా మీరు నడుము లూజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ నడుము లూజ్ ఆధారంగా మనము షోల్డర్ అయినా చంకదింపులైనా ప్రతిదీ కూడా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేయబోయే బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి 31 ఇంచు అని చెప్పాను కదా. మీరు కట్ చేసే బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి సైజులు తెలుసుకోవాలి. సైజులు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ రౌండ్ కోసము మార్క్ చేసుకోవాలి. మీరు కట్ చేసే బ్లౌజ్ నడుము లూజు 25 ఇంచీలు 25 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మీరు 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. నడుము లూజు 25 ఇంచీల కన్నా ఎక్కువ 30 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలా నడుము లూజుని గమనించుకొని ఈ రౌండ్ని మనము మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఎంతకైతే మార్క్ చేసుకుంటారో మరలా 2 భాగాలు చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్కు చేసుకోవాలి. నేను ఎంత చేశాను, నడుము లూజు 31, ఈ 31 ఇంచుకి 2.5 ఇంచులు మార్క్ చేశాను. చేసుకున్న తర్వాత 1.5 ఇంచు వచ్చేటట్టు ఇలా మిడిల్లో ఒక మార్క్ చేశాను. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ 2.5 ఇంచుల నుంచి చంక లూజ్ వరకు ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 భాగాలు చేసాం కదా, ఇక్కడ ఫస్ట్ 2.5 ఇంచులు తీసి తర్వాత 2 భాగాలు చేసి ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక పావు ఇంచు మార్క్ చేసుకోవాలి. చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. రౌండ్ ఇచ్చుకున్న తర్వాత మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసి ఉంచుకుంటాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ చంక రౌండ్, ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయేలేవో చెక్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్లు కట్ చేసేటప్పుడు భుజం కుట్టడం కోసం 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాము. ఈ 1/2 ఇంచు ఖర్చుని మనం యాడ్ చేయకూడదు. ఈ 1/2 ఇంచు ఖర్చు వదిలి అక్కడ నుంచి చక్కగా లాగకూడదు. లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. లాగకుండా చక్కగా చూసుకోవాలి.
మనకి కరెక్ట్గా సరిపోయింది. ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలానే మనము నడుము లూజుని తెలుసుకోవాలి. నడుము లూజుని బట్టి చంకదింపు పెట్టుకోవాలి. దాని ప్రకారంగా మనము ఈ వెడల్పులు కూడా చూసుకొని పెట్టుకున్నట్లయితే హ్యాండ్స్ ముడతలు అనేవి రావు. ఇలా డ్రా చేసాము కదా, ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకున్నట్లయితే ముడతలు రాకుండా ఉంటాయి. తర్వాత ఈ పై 2 పొరలు నడుము లూజుని బట్టి మనము లోతు మార్క్ చేసుకోవాలి. లూజు 30 ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే 1/2 ఇంచుకి మార్క్ చేసుకోండి. 30 ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 3/4 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని మనం ఇక్కడ 2 భాగాలు తీసాం కదా, ఈ 2వ భాగం దగ్గర నుంచి చక్కగా ఇలా లోతు తీసుకోవాలి. 4 పొరలు మాత్రం మీరు లోతు తీయకూడదు. ఓన్లీ పై 2 లేయర్లు మాత్రమే మీరు ఇలా నడుము లూజుని బట్టి లోతు తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ నడుము లూజుని గమనించుకుని లోతు తీయడం వలన మనం బ్లౌజ్ హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ చంక భాగం ఫ్రంట్ సైడు గుగ్గుల్లా రాకుండా పర్ఫెక్ట్గా అద్దినట్టు కుదురుతాయి హ్యాండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పర్ఫెక్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, కట్ చేసేటప్పుడు మనం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అర్థం కాని ఎడలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశ్వరం ఛానల్ని.